వియర్స్ మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన చాలా రకాల అప్లికేషన్స్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ యూజ్ చేసి లెటర్ ఫార్మాట్స్, ప్రెజెంటేషన్స్, డిఫరెంట్ రిపోర్ట్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. అలానే మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన డిజైనింగ్ అప్లికేషన్ ఒకటుందండి. అదే మైక్రోసాఫ్ట్ డిజైనర్. ఈ అప్లికేషన్ యూజ్ చేసి డిజైనింగ్ వర్క్ అనేది ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ అనేది ఎలా ఓపెన్ చేయాలంటే మీరు డైరెక్ట్‌గా గూగుల్‌లో మైక్రోసాఫ్ట్ డిజైనర్.మైక్రోసాఫ్ట్.కామ్ ఈ ఫస్ట్ వెబ్‌సైట్‌ని క్లిక్ చేయండి. ఓకే, ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉండిద్దండి. మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో ముందు లాగిన్ అవ్వండి. ఓకేనా? అప్పుడే మీ డిజైనింగ్ వర్క్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఓకే. చూడండి వ్యూయర్స్, ఈ టూల్ అనేది ఎవ్రీ టైమ్ మీరు గూగుల్‌లో ఓపెన్ చేయకుండా డెస్క్‌టాప్ మీద ఇలా ఐకాన్ లాగా సెట్ చేయించండి. స్టార్ట్ మెనూలో డైరెక్ట్‌గా టాస్క్ బార్ మీద సెట్ చేసుకోవచ్చు. ఎలానో చూడండి. మీరు ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అండ్ ఆ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేయండి. డిజైనర్ మైక్రోసాఫ్ట్. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టాప్ రైట్‌లో 3 డాట్స్ ఉన్నాయా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ టూల్స్ అండ్ టాస్క్ బార్‌లో పిన్ చేయాలనుకుంటున్నారా, స్టార్ట్ మెనూలో పిన్ చేయాలనుకుంటున్నారా? పిన్ టు స్టార్ట్. ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తారో స్టార్ట్ మెనూలో ఆ టూల్ అనేది యాడ్ అవుతుందండి. అండ్ ఈ టూల్ అనేది డెస్క్‌టాప్ మీద రావాలంటే ఆ అప్లికేషన్ అనేది సెట్ చేయండి డిజైనర్. దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఓపెన్ ఫైల్ లొకేషన్. ఇక్కడ ఐకాన్ డిస్ప్లే అవుతుంది కదండి, దీన్ని కాపీ చేయండి. డెస్క్‌టాప్ మీద డైరెక్ట్‌గా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ టూల్‌ని డైరెక్ట్‌గా ఓపెన్ చేయండి. డైరెక్ట్‌గా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మీరు ఏదైనా డిజైనింగ్ చేయాలంటే స్క్రోల్ చేయండి. ఇక్కడ డిజైన్ క్రియేటర్, ఇక్కడ జనరేట్ అనే బటన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. చూడండి వ్యూయర్స్, ఈ టూల్ యూజ్ చేసి ద్వారా మనకి డిజైనింగ్స్ అనేది జనరేట్ చేస్తుందండి. మీకు ఎలాంటి డిజైనింగ్ కావాలో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కావచ్చు, బ్యానర్ కావచ్చు, అది టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ కోర్సెస్‌కి సంబంధించి ఒక బ్యానర్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఎలాంటి ఐకాన్స్ రావాలి, ఎలాంటి ఇమేజెస్ ఆ బ్యానర్‌లో యాడ్ అవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్ టైప్ చేసి ఇక్కడ జనరేట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సమ్ టైమ్ తీసుకొని డిఫరెంట్ డిజైన్స్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆటోమేటిక్‌గా ఏఐ జనరేట్ చేస్తుందండి. చాలా రకాల డిజైన్స్ వచ్చినాయండి. మీకు నచ్చిన డిజైన్‌ని క్లిక్ చేసి ఇక్కడ డౌన్‌లోడ్ అనే బటన్ ఉందా, క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అయిపోతుందండి. లేదండి ఆ డిజైనింగ్‌ని నేను ఎడిట్ చేసుకోవాలి, మోడిఫికేషన్ వర్క్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు ఏ డిజైన్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ డిజైన్‌ని సెలక్షన్ చేసి కస్టమైజ్ డిజైన్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ డిజైన్ అనేది యాడ్ అయిందండి. ఇప్పుడు మోడిఫికేషన్ వర్క్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇమేజెస్ ని చేంజ్ చేసుకోవచ్చు, కలర్స్ చేంజ్ చేయొచ్చు, టెక్స్ట్ మార్చొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ కలర్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేయండి. ఆ కలర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ వస్తాయి. మీకు కావాల్సిన కలర్ ని సెలక్షన్ చేయండి. ఓకేనా? అండ్ ఆ కలర్ ఒపాసిటీ డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అలానే ఇమేజెస్ ని చేంజ్ చేయాలనుకుంటున్నానండి. లేదా ఆ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ ఈ ఆప్షన్ యూజ్ చేయాలి. లేదు క్రాప్ చేయండి. లేదా ఒపాసిటీ బ్లర్ చేసుకోవచ్చు ఆ ఇమేజ్ అనేది. ఓకేనా? అలానే న్యూ డిజైనింగ్ చేయాలండి. అప్పుడు ఇక్కడ మనకి డౌన్‌లో యాడ్ పేజ్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. యాడ్ బ్లాంక్ పేజ్ ఈ బటన్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్లాంక్ పేజ్ అనేది వస్తుందండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో టెంప్లేట్స్ ఉంటాయండి. ఇక్కడ టెంప్లేట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డిఫరెంట్ టెంప్లేట్స్ వస్తాయి. కంప్యూటర్ రిలేటెడ్ టెంప్లేట్స్ కావాలనుకుంటున్నారా? ఇక్కడ సెర్చ్ చేయండి కంప్యూటర్. ఇందులో మీకు నచ్చిన టెంప్లేట్‌ని క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా ఇక్కడ యాడ్ అవుతుందండి. ఇప్పుడు ఈ డిజైనింగ్‌లో ఇక్కడున్న ఇమేజెస్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నారండి. ఇక్కడున్న ఇమేజ్‌ని సెలక్షన్ చేసి ఇక్కడ రీప్లేస్ ఆ ఇమేజ్ ప్లేస్‌లో ఇంకో ఇమేజ్‌ని రీప్లేస్ చేయాలనుకుంటున్నారండి. ఓకే. ఇక్కడ రీప్లేస్ అని కొట్టండి. ఇక్కడ ఇమేజ్ గ్యాలరీ అండ్ మై మీడియా. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లోనే మై మీడియా అనే ఆప్షన్ ఉందా లేదా? దీని మీద క్లిక్ చేయండి. మీ కంప్యూటర్‌లో ఉన్న ఇమేజెస్‌ని మీ డిజైనింగ్‌లో యాడ్ చేయొచ్చండి. అసలు ఇందులో అప్‌లోడ్ చేయాలంటే ఎలా అండి? ఇక్కడ ఫ్రమ్ థిస్ డివైస్ ఈ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఏదైనా ఇమేజ్‌ని సెలక్షన్ చేసి ఓపెన్. డైరెక్ట్‌గా ఆ ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. అలా డిఫరెంట్ ఇమేజెస్ అనేది ముందుగానే నేను యాడ్ చేసుకున్నానండి. సిట్యుయేషన్ బట్టి డైరెక్ట్‌గా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఇమేజ్ ప్లేస్‌లో అయితే మీరు రీప్లేస్ చేద్దాం అనుకున్నారో ఆ ఇమేజ్‌ని సెలక్షన్ చేసి రీప్లేస్, మై మీడియా అండ్ ముందుగా అప్‌లోడ్ చేసిన ఇమేజెస్ ఉన్నాయి గదండీ!
ఏ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలో ఆ ఇమేజ్ని సెలక్షన్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అవుతుందండి. అలానే ఆ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఈ ఆప్షన్ యూజ్ చేయండి, క్రాప్ చేయండి. అలానే ఒపాసిటీ బ్లర్గా చేసుకోవచ్చు అండి ఈ విధంగా. అలానే బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, సెలక్షన్ చేయండి. అండ్ ఇక్కడ మీకు కలర్ ఐకాన్స్ ఉన్నాయి కదండి, సెలక్షన్ చేసి అండ్ కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సెలక్షన్ చేయండి, కావాల్సిన కలర్ అనేది అప్లై చేయండి. ఓకేనా. అలానే పర్టికులర్గా ఇమేజ్లో ఉన్న కలర్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ ఐ డ్రాప్డ్ ఐకాన్ ఉందా, దాన్ని సెలక్షన్ చేసి పర్టికులర్ కలర్ని చూజ్ చేసుకోండి. ఓకేనా. ఇదిగోండి ఆ కలర్ అనేది మనకి బాటంలో ఫిల్ అయింది. అలానే ఇక్కడున్న టెక్స్ట్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నానండి, సెలక్షన్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి, ఆ టెక్స్ట్ మొత్తం హైలైట్ అవుతుందండి. సెలక్షన్ చేసి టెక్స్ట్ అనేది చేంజ్ చేయండి. ఫిల్టర్స్ ఆ టెక్స్ట్ లేఅవుట్ అనేది చేంజ్ చేయండి, సెలక్షన్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలానే ఆ టెక్స్ట్ని సెలక్షన్ చేసి ఫాంట్ స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ ఫాంట్ స్టైల్ మీద క్లిక్ చేశారో మీకు లెఫ్ట్ సైడ్లో డిఫరెంట్ స్టైల్స్ వస్తాయండి. కావాల్సిన స్టైల్ని సెలక్షన్ చేయండి, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అలానే సైజ్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దాని ప్రకారంగా ఈ టెక్స్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అలైన్మెంట్స్ అప్లై చేయొచ్చు, లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై ఇలాంటి ఆప్షన్లన్నీ అప్లై చేయొచ్చు. అండ్ కావాల్సిన ప్లేస్లో ఆ టెక్స్ట్ని అరేంజ్ చేసుకోండి. అండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు, ఏదో వైట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాను, ఈ విధంగా అప్లై చేయండి. అండ్ అవసరం లేని టెక్స్ట్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు, సెలక్షన్ చేసి కీబోర్డ్లో డిలీట్ అనండి, ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. అలానే ఎక్స్ట్రా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నానండి, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లోనే టెక్స్ట్ అనే కేటగిరీ ఉందా, సెలక్షన్ చేయండి. అది హెడ్డింగా, సబ్ హెడ్డింగా, నార్మల్ టెక్స్ట్ అనేది చూజ్ చేసుకోండి. అలానే డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి ఇక్కడ. ఓకేనా. మీకు నచ్చిన దాన్ని సెలక్షన్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అవుతుందండి. దాన్ని ఇక్కడ మూవ్ చేసుకోండి. అండ్ కలర్ నచ్చలేదా చేంజ్ చేయండి, ఇక్కడ నేను వైట్ కలర్ తీసుకున్నాను. అండ్ మోడిఫికేషన్ చేసుకోండి, computersudda.graphy.com. సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోండి. అండ్ అలానే మీరు చేసిన డిజైనింగ్ వర్క్ అనేది స్టెప్ బై స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే ఈ డిజైనింగ్ బయట క్లిక్ చేసి కీబోర్డ్ లో Ctrl Z మీ వర్క్ అనేది ఆటోమేటిక్ గా బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుందండి. అలానే Ctrl Y అంటే రీడ్, ఆటోమేటిక్ గా మీ వర్క్ అనేది ముందుకు వెళ్తుంది. ఓకేనా. అలానే మీ కంప్యూటర్లో ఉన్న ఇమేజెస్నే కాదండి, డిఫరెంట్ ఇమేజెస్, షేప్స్, ఇల్లుస్ట్రేషన్స్ అన్ని ఇందులోనే ఆల్రెడీ ఉంటాయండి. ఇక్కడ విజువల్స్ అనే కేటగిరీ ఉందా, దీన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ చాలా రకాల ఇమేజెస్, షేప్స్, ఇదిగోండి ఐకాన్స్, ఇల్లుస్ట్రేషన్స్ చాలా ఉంటాయండి. ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటున్నారు, ఐకాన్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు, వాటిని డైరెక్ట్గా సెర్చ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఐకాన్స్ నచ్చినాయండి, డైరెక్ట్గా సెలక్షన్ చేసి డ్రాగ్ చేయండి. అండ్ ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకున్నారో అక్కడ మూవ్ చేయండి, సైజ్ అనేది డిక్రీజ్ చేయండి, ఇంక్రీజ్ చేయండి. మీకు కావాల్సిన పిక్చర్స్ ని, ఐకాన్స్ ని డైరెక్ట్ గా మీ డిజైనింగ్ లో యాడ్ చేసుకోవచ్చు అండి. అండ్ మీరు అప్లోడ్ చేసిన ఇమేజెస్ ని కూడా డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రీ ఐకాన్ ఉంది, డైరెక్ట్ గా డ్రాగ్ చేయండి అండ్ సైజ్ డిక్రీజ్ చేసుకోండి, కావాల్సిన లొకేషన్ లో ఈ విధంగా యాడ్ చేసుకోండి. అండ్ అవసరం లేని ఆబ్జెక్ట్స్ ని, షేప్స్ ని కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. అండ్ ఈ షేప్ ని సెలక్షన్ చేసి సైజు పెంచుకోండి. అండ్ టెక్స్ట్ అనేది ఎడిట్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ లో షేప్ ని సెలక్షన్ చేసి కలర్ ఏమైనా చేంజ్ చేసుకోండి. అండ్ ఒపాసిటీ డిక్రీజ్ చేసుకోండి, మీ ఇష్టం. అండ్ ఈ డిజైనింగ్ లో మీరు ఎలాంటి ఇమేజెస్ అయితే యాడ్ చేశారో, ఐకాన్స్ కావచ్చు, ఇమేజెస్, ఇల్లుస్ట్రేషన్స్, వీటన్నిటిని బేస్ చేసుకుని డిఫరెంట్ ఐడియాస్, డిజైన్స్ అనేది ఇక్కడ మీకు రైట్ సైడ్ లో డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఇందులో మీకు నచ్చిన డిజైన్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ గా ఆటోమేటిక్ ఇక్కడ అప్డేట్ అవుతుందండి. ఓకేనా. అండ్ ఫైనల్ గా ఈ డిజైనింగ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఐకాన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ MP4 ఫార్మేట్ లో, అంటే స్టార్టింగ్ లో మనకి విజువల్ గా డిస్ప్లే అయింది కదండి, ఆ ఫార్మేట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ గా JPEG అండ్ PNG ఫార్మేట్ లో డౌన్లోడ్ చేసుకోండి. ఆటోమేటిక్ గా మన కంప్యూటర్ లో డౌన్లోడ్స్ లో సేవ్ అవుతుందండి. అలానే అనదర్ డిజైనింగ్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ డిజైనింగ్ ఆప్షన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సపరేట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుందండి, ఇందులో మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచే డిజైనింగ్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ మీరు చేసిన వర్క్స్ అన్ని చూడాలనుకుంటే ఇక్కడ మెనూ బార్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. మీ డిజైనింగ్ వర్క్స్ మొత్తం డిస్ప్లే అవుతాయండి. ఓకేనా. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.